అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జప్పీ లవ్స్ నాని. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ లేయర్ కోడి కూర. కొంతమందికి లేయర్ కోడి అంటే తెలిసి ఉండొచ్చండి, కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం చెప్తున్నాను. లేయర్ కోడి అంటే గుడ్లు పెట్టే కోడి అండి. యాక్చువల్లీ నాటుకోడి కూర అంటారు కదా, నాటుకోడి లాగానే ఇది కూడా ఒక కోడి అనమాట. సో టేస్ట్ ఇంచుమించు సిమిలర్ అలానే ఉంటుంది. ఇది కూడా మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? లేయర్ కోడిని నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలానే గుడ్లు పెట్టే కోడి అని చెప్పాను కదా, ఇది ఆల్రెడీ చూడండి కోడిలో ఉండేది గర్భసంచి అండి. అలానే గుడ్లు, ఆ గర్భసంచిలో ఆల్రెడీ గుడ్డు బిల్ట్ వచ్చేసింది చూడండి. అలానే కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం అండ్ ఆయిల్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. దీనిలో 3 గరిటెల ఆయిల్ పోసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. దీనిలో ఆయిల్ వేసేస్తున్నాను 3 గరిటెలు. ఆయిల్ కొంచెం వేడవనిద్దాం. ఆయిల్ వేడైపోయిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసుకున్నాము. కలిపేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటాము. ఆల్మోస్ట్ వేగిపోయిందండి ఉల్లిపాయ. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగనిద్దాము. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేస్తున్నాను. అలానే రుచికి సరిపడా సాల్ట్, ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలో చికెన్ వేసేసుకుందాము. లేయర్ కోడి గుర్తు పెట్టుకోండి. నేను ఇందాక ఆల్రెడీ గర్భసంచి ఇంకా గుడ్లు చూపించాను కదా, అవి ఇప్పుడు వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి కూర దగ్గరకు వస్తున్నప్పుడు. ఎందుకంటే ఇది కుక్కర్ విజిల్స్ రాణిస్తాం కదా, గట్టిగా ఉంటుంది కదా కోడి. ముందే వేసుకుంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి. సో అందుకే అది లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ వేసుకోవాలి. అలానే ఇది కొంచెం సేపు బాయిల్ అవనిద్దాం. దీనిలో కొంచెం 2 స్పూన్స్ ధనియా పౌడర్. ఈరోజు అన్ని పొడి మసాలాతోటే చేస్తున్నానండి చికెన్ కర్రీ. మీకు కావాలంటే నేను ఆల్రెడీ అప్పుడు చూపించాను కదా, పచ్చి మసాలా అలా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు కర్రీస్. అలా చేసిన టేస్ట్ బాగుంటుందండి. అలానే 2 టీ స్పూన్స్ కారం మసాలా వేస్తున్నాను. మసాలా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మేము మసాలా కారం అవన్నీ ఎక్కువ తింటాము, అందుకే నేను 2 స్పూన్స్ వేసేసాను. అలానే కారం 3 స్పూన్స్ వేస్తున్నాను.
2 గ్లాసెస్ వాటర్ పోసేస్తున్నాను, ఎందుకంటే ఇది కర్రీ కదా, కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది, నాటుకోడి కర్రీ లాగా ఉంటుంది. ఇక్కడ సిటీలో మనకి నాటుకోళ్ళు అనేవి ఎక్కడో రేర్గా దొరుకుతాయండి. ఊరి దగ్గర అయితే ఎవరి ఇళ్ళలో చూసినా నాటుకోళ్ళు ఉంటాయి. సో ఎప్పుడన్నా నాటుకోడి తినాలనిపించినప్పుడు సిటీలో అందుబాటులో లేనప్పుడు ఇలా లేయర్ కోడి తెచ్చుకొని ఇలాగా కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ కొంచెం సిమిలర్ టు నాటుకోడి లాగానే ఉంటుందండి. సో అప్పుడప్పుడు మేము తెప్పించుకొని చేసుకుంటూ ఉంటాము ఈ లేయర్ కోడి కూర. సో దీనిలో 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసాను. ఒకసారి కలిపేసుకున్నాము. వాటర్ వేసేసాను కదా, ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసాను.
ఇప్పుడు ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. సో ఈ స్టేజ్లో స్టవ్ బంద్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లేయర్ కోడి కూర అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.